హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో టారో పర్సనల్ రీడింగ్ అయినా సరే, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయినా సరే, ఒరాకిల్ రీడింగ్ అయినా సరే, ఏంజల్ గైడెన్స్, ఓకేనా, లవ్ రీడింగ్ ఏదైనా సరే, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు తీసుకోవచ్చు. ఓకేనా? సో చాలామందికి పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణాలు, వ్యవసాయము, రియల్ ఎస్టేట్, వీటికి సంబంధించి కూడా ఏదైనా పరిష్కారాలు కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సరేనా? సో గైడెన్స్ తీసుకోవచ్చు మీరు. ఓకేనా? చాలామందికి మేనిఫెస్టేషన్కి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి. మేనిఫెస్టేషన్ ద్వారా మనం ఏదైనా సరే సాధించవచ్చు. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయినా సరే, ఏదైనా గైడెన్స్ అయినా సరే మీకు కావాలనుకుంటే నా నెంబర్ వచ్చేసి డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తుంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సరేనా? ఓకే. సో మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో అందరూ కూడా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. సరేనా? సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ ఫేస్ అనేది ఊహించుకోండి, మీ పార్ట్నర్ నేమ్ 3 సార్లు తలుచుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. ఓకేనా? ఇది వచ్చేసి జనరల్ లవ్ రీడింగ్, కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది. సరే, ఓకే. జస్టిస్ కార్డ్, ఎంప్రెస్, 4 ఆఫ్ స్వర్డ్స్, టెంపరెన్స్ కార్డ్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ వ్యాండ్స్. ఓకే. సో ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను. సరేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా జస్టిస్, ఎంపరెన్స్, 4 ఆఫ్ స్వార్డ్స్, టెంపరెన్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ వ్యాండ్స్ కార్డ్స్ వచ్చాయి. సో నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తాను. ఓకేనా? సో ఓవరాల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఓవరాల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని చూస్తున్నాను. సరేనా? సో మీ పర్సన్ని విజువలైజ్ చేసుకుంటూ ఉండండి. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయనేది మనం చూద్దాం. సరేనా? ఓకే. మీ పర్సన్ విజువలైజ్ చేసుకుంటూ ఉండండి. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి చూద్దాం. సో మీ పర్సన్ ఇన్నర్గా చెప్పాలనుకున్న తన మనసులో ఉన్న విషయాలు ఏదైతే ఉన్నాయో, హిడెన్ ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఇన్నర్గా చెప్పాలనుకున్నా చెప్పలేక ఎక్స్ప్రెస్ చేయలేక ఉన్న ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. అంటే ఎక్స్ప్రెస్ చేయాలని ఉన్నా చేయలేకపోతున్న ఫీలింగ్స్ ఏంటి? ఓకేనా? సో ఆ ఫీలింగ్స్ అన్నీ ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మీకు నెంబర్స్ చెప్తాను ఫస్ట్. సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ 5, 14, 15, 12, 3, 6, 13, 31. సో నెంబర్ 2 వచ్చేసి ప్రామినెంట్గా ఉంది. సో ఈ నెంబర్స్ కనబడుతున్నాయి. సో ఇంకా రాశుల పరంగా చూసుకుంటే మేషం, సింహం, ధనుసు రాశి, మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్ మీకు ఏంటంటే ఒక ఆఫర్ చేయాలి, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్, న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు. మీకు ఒక కన్సిస్టెంట్ అంటారు కదా, ఒక స్థిరత్వం, ఒక స్టెబిలిటీ ఇవ్వాలి, మీతో నిలబడాలి, మీతో ఒక స్టాండ్ తీసుకోవాలి. మీ ఇద్దరి మధ్య బ్రేకప్స్ మాత్రం కనబడుతున్నాయి. డెఫినెట్గా నో కాంటాక్ట్ సపరేషన్ కనబడుతుంది, బ్రేకప్స్ కనబడుతున్నాయి, హార్ట్ బ్రేక్స్ చాలా కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉన్నారు, ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు. ఓకేనా? సో ఎందుకంటే మీ పర్సన్ లాయల్గా లేరు. ఓకేనా? అస్సలు లాయల్గా లేరని చెప్పొచ్చు. నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా? మీ పర్సన్ లాయల్గా లేరు. చాలా అంటే వీళ్ళలో ఎమోషన్స్ అనేవి చాలా తక్కువ కనిపిస్తున్నాయి. చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ సీరియస్నెస్ లేదు. మీ పర్సన్కి ఏంటంటే పిల్ల చేష్టలు, ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్,
సో ఏజ్లో చిన్న కావచ్చు, మెచ్యూరిటీలో చిన్న కావచ్చు. ఇక్కడ చాలా వరకు కూడా ఏజ్లో మీకన్నా చిన్నవాళ్ళు కావచ్చు, చాలా దూకుడు మనస్తత్వం, ఎక్కడ స్టాండర్డ్గా ఉండని, ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తూ, అంటే వీళ్ళ ఎనర్జీస్ అస్సలు బాగాలేవు అన్నమాట. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళ ఎనర్జీస్ అస్సలు బాగాలేవు. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ వీళ్ళు కరెక్ట్గా లేరు, ఎమోషనల్గా కానీ లాయల్గా కానీ లేరు వీళ్ళు. అండ్ రిలేషన్షిప్ కానీ ఒక రిలేషన్షిప్ని కూడా వన్ డే స్టాండ్ని ఏర్పరచుకునే పర్సన్ వీళ్ళు. అంటే ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అని అర్థమవుతుంది. ఇంకా మీతో రిలేషన్షిప్ కూడా సీరియస్నెస్ లేదు, ఒక మానసిక ధైర్యం లేదు, ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్, చైల్డ్ బిహేవియర్, పిల్ల చేష్టలు. మీరు ఈ పర్సన్తో వేగి అలసిపోయారు. చీటింగ్ జరిగింది, ఈ పర్సన్ మూలాన మీకు చాలా చీటింగ్ జరిగింది, మీరు మోసపోయారు. వీళ్ళని మీరు చాలా నమ్మారు. ఓకేనా. ఈ పర్సన్ ఎనర్జీస్ ఎట్లా అంటే ఓకే అయిపోయిందా, తిన్నామా, పడుకున్నామా, చెయ్యి కడుక్కున్నామా, అంతేగాని మీరు దాన్ని ఏమనుకుంటున్నారంటే మీరు ఎమోషనల్గా తీసుకున్నారేమో. కానీ ఈ పర్సన్ ఎనర్జీస్ చాలా ఇదిగా ఉన్నాయండి. మాటలు మాత్రం ఎలా ఉంటాయంటే నేను ఇది చేస్తాను, అది చేస్తాను అని కోటలు దాటిపోతాయి మాటలు మాత్రం. ఒకవేళ యాక్షన్ తీసుకున్నా కూడా మీ సిచ్యువేషను, మీ సర్కమ్స్టెన్సెస్ ఏంటి అని తను ఆలోచించారు, బ్లైండ్గా స్టెప్ తీసేసుకుంటారు అన్నమాట. సో ఆల్ ఆఫ్ సడన్గా యాక్షన్ తీసుకోవడము, దానికి తగ్గట్లు మీరు సపోర్ట్ చేయకపోతే, దానికి తగ్గట్లు మీరు బిహేవ్ చేయకపోతే, దానికి తగ్గట్లు మీరు కోఆపరేట్ చేయకపోతే, సో మిమ్మల్ని బ్లేమ్ చేయడం, మిమ్మల్ని తిట్టడము, మిమ్మల్ని అవాయిడ్ చేయడము, ఇలాంటివి అన్నమాట. సో ఇట్లాంటి పర్సన్తో మీరు వేగి అలసిపోయి మారుతారని చూశారు కానీ ఏం మాత్రం మారలేదు. సో మారుతారని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే ఈ పర్సన్ చాలా ఏంటంటే ప్రాక్టికల్ పర్సన్ అండి. సో వాళ్ళ ప్రాఫిట్ ఏంటి, వాళ్ళ సొంత లాభం ఏంటి అని చూసుకుంటారు తప్ప తన వల్ల ఎదుటి వాళ్ళకు ఎంత ఇబ్బంది అవుతుంది అని ఆలోచించే పర్సన్ కాదు. సో మీరు ఏదైనా గట్టిగా మాట్లాడి కోపంగా మాట్లాడి బిహేవ్ చేస్తే తను అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బ్రేకప్, ఎస్కేప్ రెండు జరుగుతాయి అన్నమాట. ఈ సిచ్యువేషన్ నుంచి మీరు ఎంతో కాలం వెయిట్ చేసి వీళ్ళలో మార్పు వస్తుంది అని చూశారు కానీ మార్పు రాలేదు. మిమ్మల్ని ఒక కమిట్మెంట్ ఇస్తారని హోల్డ్ చేసి పెట్టారు. వీళ్ళు మీకు ఒక కమిట్మెంట్ ఇస్తారని చెప్పేసి హోల్డ్ చేసి పెట్టారు. బట్ స్టక్ అయిపోయారు. మీరు ఈ రిలేషన్లో ఉండాలా వద్దా అని వెయిట్ చేస్తూ చాలా డిలేస్ అయిపోయాయి, చాలా లేట్ అయిపోయింది. సో ఎన్నిసార్లు మీరే పడతారు, ఎంతకాలం అని పడతారు. ఈ పర్సన్లో చేంజెస్ రావాలని మీరు చాలా వరకు డివైన్ ప్రే చేశారు. కొంతమంది చాలా వరకు గుళ్ళు తిరగడము, భగవంతుని కూడా ప్రే చేస్తున్నారు. ఓకేనా. మెడిటేషన్, మేనిఫెస్టేషన్ లాంటి టెక్నిక్స్ కూడా చేసి వదిలిపెట్టారు. డివైన్కి సరెండర్ చేసేస్తారు. మీరు ఎక్కువగా స్పిరిచువాలిటీలో డివోషనల్గా ఉన్నారని కూడా కనబడుతుంది. ఎందుకంటే ఈ పర్సన్ని మర్చిపోలేక, ఈ పర్సన్లో మార్పు రాక, ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నా, విసిగిస్తున్నా, చీట్ చేస్తున్నారని తెలిసి కూడా ఈ పర్సన్ ఎనర్జీస్ నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారని తెలుసు, అయినా కూడా ఈ పర్సన్ ఎనర్జీస్ నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు అన్నమాట. సో డివైన్ ఎక్కువగా ప్రే చేస్తున్నారు. సో టెంపుల్స్కి ఎక్కువ తిరుగుతున్నారు. కొంతమంది ఈ పర్సన్లో మార్పు రావాలని రిచువల్స్ చేయడం లాంటివి కూడా చేస్తున్నారు. ఓకేనా. సో బట్ ఈ పర్సన్లో మార్పు అయితే రాలేదండి ఇప్పటి వరకు. బట్ ఫ్యూచర్లో ఏమైనా మార్పు వస్తుందంటే సో ఫ్యూచర్లో వీళ్ళలో మార్పు వచ్చే ఛాన్స్ ఉంది డెఫినెట్గా. కాకపోతే కొంచెం టైం అనేది తీసుకుంటారు వీళ్ళు. సో వీళ్ళ ఈగో, వీళ్ళ స్టబాన్ బిహేవియరు, సో బ్లైండ్గా స్టెప్ తీసుకోవడము, సో ఇట్లాంటివి మీ ఇద్దరి మధ్య అయితే జరుగుతున్నాయి. అందుకనే మీరిద్దరికి ఒక రీయూనియన్ అనేది జరగలేకపోతుంది అన్నమాట. సో డెఫినెట్గా వీళ్ళలో ఒక మార్పు అనేది వస్తుంది. బట్ కొంచెం టైం అయితే పడుతుంది. మీకు ఒక రీయూనియన్ అనేది అయితే జరుగుతుంది, బట్ కొంచెం టైం పట్టవచ్చు. ఓకేనా. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఈ ఎనర్జీస్ ఎవరివో కానీ మీరే చూసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక 20 to 30% రిజనేట్ అయినా కూడా ఇది మీరు మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.